నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దుండగులపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న కల్లూరుపల్లిలో జరిగిన హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో షుగర్ ఫ్యాక్టరీలో దుండగులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన దుండగులు కత్తితో దాడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు కాల్పులు జరపగా జేమ్స్ అనే నిందితుడి కాలికి గాయమైంది. మిగిలిన 9 మంది నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల దాడిలో కానిస్టేబుల్కు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. కల్లూరుపల్లి దగ్గర ఒక హత్యా నేరం రిపోర్ట్ అయింది. దాంట్లో పెంచిలైన వ్యక్తిని ఆర్బీటీ కాలనీ అలానే బోడిగడ్డ తోటకు సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళకున్న పాత గొడవలు ఇల్ ఫీలింగ్స్ వల్ల అతన్ని హత్య చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణు గారు, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ టీమ్స్ ఈ వీళ్ళ దాన్ని పట్టుకోవడానికి కోసం వేరియస్ ప్లేసెస్లో సెర్చ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు. వచ్చినప్పుడు తెల్లారుజామున మా హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ సెర్చ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి చెట్టజాడు నుంచి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. ఎవరు నువ్వు అని అడుగుతున్నప్పుడు దాడి చేశాడు అతను వచ్చి. ఆ క్రమంలో ఈయన చేతిలో అడ్డు పెడితే ముందు షోల్డర్ మీద, తర్వాత చేతి మీద గాయమైంది. అతను పెట్టిన కేకలకి మా ఇన్స్పెక్టర్ వేణు వెంబడే పక్కనే దగ్గరలో ఉన్నాడు. ఆయన పరిగెత్తుకుని వచ్చి ఎవరో అగంతకుడు దాడి చేస్తున్నాడని చెప్పి కేకలు వేస్తూ ఉండగా ఫైర్ వార్నింగ్ షాట్ పైన గాల్లో కాల్చి చెప్పాడు ఆయన పర్సనల్ పిస్టల్ తోటి. రెండవ రౌండ్ పైకి వస్తుంటే కాళ్ళమే కాల్చారు. కాల్చినప్పుడు కత్తిని కింద పడేసేసి చంపద్దు నన్ను కాల్చద్దు అన్నప్పుడు ఎవరు నువ్వు ఏంటి అని అంటే స్టోన్స్ నేను నిన్న ఈవినింగ్ ఇలా ఫలానా వ్యక్తిని చంపిన జేమ్స్ నేను ఇట్లా మీరేదో ఎవరో నాకు తెలియక ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యవచ్చు అని చెప్తాడు. దాంట్లో జేమ్స్కి మన రైట్ నీ క్యాప్ మీద ఇంజరీ అయింది. అలానే హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా షోల్డర్